వంశధార దాటికి ప్రజలైతే విలువలాడుతున్నారు. ఈ నదీ ప్రవాహం వల్ల ఏర్పడిన ప్రభావం అంతా ఇంత కాదు. సుమారు 3000 నుంచి 4000 ఎకరాల పంట భూములు నీట మునిగాయి. ప్రధానంగా మొక్కజొన్న, చెరకు, అరటి పంటలు నీట మునిగాయి. కేవలం నేవగం, కుండిభద్ర, వసప్ గ్రామాలు మాత్రమే కాదు, బామిన్ మండలానికి చెందిన గనసర, కేసరి, కొసలి అనే గ్రామాలు కూడా చాలా ప్రభావం పొందాయి. వీటితో పాటు నాగావళి మరియు వంశధార నదీ పరివాహక ప్రాంతాలన్న ప్రతి చోట ఏదో ఒక విపత్తు అయితే జరిగింది. ఎంతో కొంత నష్టమైతే పొందారు రైతులు. జరగకూడని ఒక సంఘటన అయితే జరిగింది. గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సింది. తిత్లీ తుఫాన్ తర్వాత గత 6 సంవత్సరాల్లో పోటెత్తిన వరదల్లో ఇదే అన్నిటికంటే కొంచెం పెద్దది. ఇంకో విషయం చెప్పాలి, మాతల పక్కనే పెనుగోటి వాడ అని ఒక విలేజ్ ఉంది. ఇంత వరదక్కర్లేదు, చిన్న వరద వచ్చినా చాలు ఆ ఊరు నీట మునిగిపోయింది. గవర్నమెంట్ ఆ ఊరి కోసం ఏదో ఒక శాశ్వత పరిష్కారం కనుక్కోవాలి. ఇలాంటి సమయాల్లో ఇన్సూరెన్స్లు అనేవి చాలా బాగా పనికొస్తాయి. సో ఇన్సూరెన్స్ అనే దాన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. పంట బాగా పండితేనే రైతు అనేది బాగుంటాడు. పంట బాగా పండినప్పుడు కూడా రైతు బాగుండాలంటే ఇన్సూరెన్స్ ఖచ్చితంగా కట్టండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా కంటెంట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఫాలో కూడా చేయండి.